హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బేజా ఫ్రై. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. తక్కువ టైంలో చేసుకునే రెసిపీ. ఈ బేజా ఫ్రైని ఇష్టపడేవారు ఎక్కువే ఉంటారు. గిన్నెలో వాటర్ని వేసుకొని సాల్ట్ని పసుపుని వేసి వాటర్ మరుగుతున్నప్పుడు మేక మెదడును వేసి ఇలా 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిని తీసి వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి. గిన్నెలో 2 పావుల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో పసుపును వేసి ఒకసారి మొత్తం కలిపి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని 1/2 టీ స్పూన్కి తక్కువ గరం మసాలాని 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని కరివేపాకుని కొత్తిమీరని 1 టీ స్పూన్ కారాన్ని వేసి మొత్తాన్ని కలపాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మేక మెదడును వేసి బేజాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బ్రెయిన్ వేసిన తర్వాత కర్రీని ఎక్కువసార్లు కలపకూడదు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బేజా ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయింది. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఈ కర్రీని ఇష్టంగా తింటారు? మా ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేయగలుగుతారు. ఎగ్ కర్రీని ఎంత సింపుల్గా చేస్తారో ఈ కర్రీని కూడా అంతే సింపుల్గా చేయగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ కర్రీ అంటే ఇష్టమైతే చేసేయండి. నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.